హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనము తిరుపతిలో ఉన్నాం కదండి. మనము శ్రీమన్నారాయణుడు చెంత పాదాల వద్ద ఉన్నాము. మనం ఎంత అదృష్టం చేసుకున్నాము. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, నిర్జల ఏకాదశి. మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయండి. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. దానిలో చాలా ఇంపార్టెంట్ ఏకాదశి నిర్జల ఏకాదశి. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఎన్ని వ్రతాలు చేసినా ఒకటి, ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు స్వామివారికి మనము దగ్గరగా అవుతామంట. అంత పవిత్రమైనదండి ఏకాదశి. ఈరోజు నిర్జల ఏకాదశి అని నేను తిరుపతిలో అలిపిరి దగ్గర పాదాల వద్దకు వచ్చానండి, స్వామివారి దర్శనం చేసుకోవాలని. చాలా రష్ ఉన్నారండి. ఇంతమంది స్వామిని దర్శనం చేసుకోవాలని అందరూ నడిచిపోవడానికి వెళ్తున్నారండి. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. ఈరోజు నేను కూడా స్వామిని దర్శనం చేసుకుందామని వచ్చాను. ఏకాదశి అనేది చాలా పవిత్రమైనదండి. మనము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి స్వామిని కానీ మనము స్మరిస్తే ఆయనకి మరింత దగ్గర అవుతామంట. ఉపవాసం అంటే మనము అన్నీ తినడము కాదండి. మార్నింగ్ లేచి మనము స్వామివారికి పూజ దీపారాధన చేసుకొని మనము టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఏదో ఒక పండు పాలు స్వీకరించాలి. ఈరోజు మనము రైస్ కానీ పప్పులు కానీ అవి తినకూడదంటండి. ధాన్యంలో పాపపురుషుడు ఉంటాడంట ఈరోజు. అందుకని మనము రైస్ అలాంటివి తినకూడదంట ఏకాదశి నాడు. ఈరోజు నిర్జల ఏకాదశి నాడు. అందుకని పాలు పండ్లు స్వీకరించాలి. ఈరోజంతా స్వామిని స్మరిస్తూ స్వామికి దగ్గరగా ఉండాలి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని మనము ఈ రోజంతా ఆ నామాన్ని స్మరిస్తూ దేవుడికి మరింత దగ్గరగా అవుదాము. చూడండి, టెంపుల్కి వచ్చాను. లోపల అభిషేకం జరుగుతుందేమో, క్లోజ్ చేసేసారు. సరే అని శ్రీకృష్ణ పరమాత్ముడు గోశాలలో ఉన్నాడు కదండి, అక్కడికి వెళ్ళాను. అన్ని అవతారాలు ఆయనే కదండి. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది. ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్నాను. ఎంత బాగా చూడండి, ఎంత బాగా జరుగుతూ ఉందో. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో స్వామిని చూస్తూ. ఇక్కడ 1000 రూపీస్ పే చేస్తే ఇక్కడ హోమం చేయిస్తారండి. హోమం చేసి మనకు కంకణాలు ఇచ్చి మనకు తిరుమలలో దర్శనం జరుగుతుంది. ఇది కూడా ఆన్లైన్లో మనకు టికెట్లు లభిస్తాయి. లేదంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఇక్కడికి వచ్చామంటే కూడా మనకు టికెట్స్ ఇస్తారు. ఏ రోజు టికెట్లు ఆ రోజు ఇస్తారండి. ఇక్కడి నుంచి నేను స్వామివారి దగ్గరికి వెళ్ళాను. స్వామి చాలా బాగా దర్శనమయ్యాడు. చూడండి, ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళంగానే నన్ను వీడియో తీయలేదు, కానీ వాళ్ళకి తెలియకుండా నేను వీడియో తీశాను స్వామిని. నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే చాలా ఇష్టం అండి. నేను ప్రతిరోజు ప్రతినిత్యము శ్రీకృష్ణ పరమాత్ముడిని తులసి దళాలతో నేను పూజించుకుంటాను. నా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ఆనందము. ఈరోజు కూడా నేను శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించుకొని తులసి మాల వేసి టెంకాయ కొట్టుకొని ఇంట్లో నేను స్వామివారి దర్శనానికి వచ్చాను. ఆయనే నాకు దర్శనం ఇచ్చాడు. నాకు చాలా ఆనందమైంది. ఇదంతా కూడా గోశాలండి. చూడండి, మన తిరుపతిలో అలిపిరి వద్ద ఇది కొత్తగా కట్టారండి. చాలా బాగుంటుంది. ఈరోజు మీరు కూడా ఎవరైనా వెళ్ళకుండా ఉంటే టెంపుల్కి వెళ్ళండి. నైటు ఏదో పాలు పళ్ళు స్వీకరించి ఉపవాసం ఉండండి. చాలా మంచిదంట. స్వామివారికి మరింత దగ్గర అవుతామంట. మనకు ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకేముందండి. చూడండి, ఇదంతా కూడా అలిపిరి వద్దే. మీకు ఇదంతా చూపిద్దాము అని నేను మొత్తము వీడియో తీశాను. చూడండి, ఇదంతా కూడా మనకు అలిపిరి దగ్గరే. ఇటు సైడే అండి హోమం చేసే వాళ్ళకి చూపిస్తాను చూడండి.
శ్రీనివాస దివ్యానుగ్రహము విశేష హోమము. ఇక్కడే టికెట్స్ ఇస్తారండి. మార్నింగ్ 4 o'clockకి అలా వచ్చామంటే మనకు ఇక్కడే టికెట్స్ దొరుకుతాయి. ఇద్దరికి కలిపి 1000 రూపీస్. వచ్చామంటే మనము పట్టుబట్టలు కట్టుకొని వచ్చామంటే హోమం చేసి ఒక కంకణాలు ఇస్తారు. వాటిని కట్టుకొని మనము తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని టెంపుల్కి వెళ్ళండి. విజ్జల ఏకాదశి వ్రతాన్ని బాగా చేసుకొని స్వామివారికి మరింత దగ్గర అవ్వండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.